स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో ఏకాదశి గురించి మాట్లాడుకుందాం. ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? నిర్జల ఏకాదశి నాడు పాటించవలసినటువంటి నియమాలు ఏంటో తెలియజేస్తారా? ఏకాదశి అంటే 11 అని అర్థం అమ్మా. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ 11ంటిని ఆ స్వామి చరణాల దగ్గర ఉంచి ఆయన నామాన్ని కీర్తిస్తూ ఇంద్రియముల వ్యాపారములనన్నింటినీ ఆపివేసే అద్భుతమైన ముహూర్తమే ఏకాదశి ముహూర్తం. అందుకే కేవలము ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటమే కాదు, ఇతర ఇంద్రియముల యొక్క ఆహారం, చెవికి శబ్దం ఆహారం, కంటికి దృశ్యం ఆహారం, నోటికి ఆహారం తీసుకునేటువంటి పదార్థం, మాట్లాడటం కూడా మనం నాలుకతో చేసే పని, ముక్కుకు వాసన, శరీరానికి స్పర్శ. ఇలా ఈ ఇంద్రియాలన్నీ కూడా లౌకికమైనటువంటి భోగంలో మునిగిపోతూ వాటి పట్ల ప్రేరితమై వాటిని ఆస్వాదించేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి అన్నీ భగవదర్పితం చేస్తూ కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చుట్కులు చుట్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఇలా అన్ని ఇంద్రియాలను ఆయనకు సమర్పించి ఉపవాసము, ఆయన దగ్గర నివసించటమే ఏకాదశి వ్రతం యొక్క ఆంతర్యం. అందుకే వరాహపురాణం ఒక మాట చెప్తుంది, స్వామి పుష్కరిణీం స్నానం సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని. స్వామి పుష్కరిణిలో స్నానం చేయటము, గురువు యొక్క పాదములను సేవిస్తూ ఆయన పదములను జీవితానికి అన్వయించుకుంటూ జీవితాన్ని గడపటము, ఏకాదశి వ్రతం చేయటం చాలా కష్టము అని. ఇలా అద్భుతమైన ఏకాదశి మాహత్యాన్ని ప్రతి వాంగ్మయంలో కూడా తెలియజేయటం జరిగింది. ఇక నిర్జల ఏకాదశి అంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో నీవు ఉపవాసం ఉండి ఈ విధమైనటువంటి విధి విధానాన్ని ఆచరించలేకపోతే నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా నీవు కనుక ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే 24 ఏకాదశుల ఫలితాన్ని నీకు అందజేస్తాడు భగవంతుడు. ఈ విషయాన్ని వ్యాసుడు భీమసేనుడికి చెప్పాడు. భీముడు వెళ్ళి వ్యాసుడిని ప్రశ్నిస్తాడు. ప్రతి ఏకాదశికి ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, ద్రౌపది అందరూ ఉపవాసం ఉంటున్నారు, కానీ నేను ఉండలేకపోతున్నాను. ఎలా? ఏదైనా సరే తరుణోపాయం ఉన్నదా అని ప్రశ్నిస్తే, నువ్వు 24 ఏకాదశులు ఉండలేకపోతే కనీసం ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నట్టయితే అన్ని రోజులు సంవత్సరంలో ఉన్న మిగతా అన్ని ఏకాదశులలో ఏకాదశి ఉపవాసం చేసిన వ్రత ఫలితం నీకు అందుతుంది అని తెలియజేయటం జరిగింది. అందుకే దీన్ని పాండవ ఏకాదశి, భీమసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏదేమైనా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, నిర్జల ఏకాదశి ఎందుకు కష్టము, ఎందుకని ఈరోజు ఇంత ప్రాధాన్యతను సంతరించుకున్నది అంటే, మిగతా ఏకాదశులలో ఆహారాన్ని స్వీకరించకుండా నీరు తాగవచ్చు, ఏదో ఫలముల యొక్క జ్యూస్ తాగవచ్చు, కానీ నిర్జల ఏకాదశి నాడు నీటి బొట్టును కూడా ముట్టుకోకూడదు. కాబట్టి నీరు కూడా లేకుండా రోజంతా ఈ విధమైన వ్రతాన్ని గడపి ద్వాదశి నాడు
పారణకు ముందరే భోజనం చేస్తే ఈ వ్రత ఫలితం పూర్తిగా నీకు సిద్ధిస్తుంది. అదే నిర్జల ఏకాదశి యొక్క మాహాత్యం. కనుక దశమి రాత్రే నిరాహారంగా ఉంటూ 36 గంటల పాటు ఉపవసించి ద్వాదశి నాడు పారణ సమయం ముగియక ముందే నువ్వు ఆహారాన్ని స్వీకరించగలిగితే ఈ 36 గంటల్లో నీళ్లు కూడా తీసుకో. అది దీని యొక్క వ్రతం. 36 గంటలు కష్టం అనుకుంటే ఏకాదశి సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం దాకా ఒక రోజుల్లా. అది కూడా కష్టం అనుకుంటే ఏకాదశి సూర్యోదయం నుంచి కొంతమంది సూర్యాస్తమయం దాకా ఉపవాసం అండి, ఆ తర్వాత భోజనం చేస్తారు. శాస్త్రం చెప్పింది అయితే 36 గంటలు ఉంటే పూర్తి ఫలితం దక్కుతుంది. ఆ విధంగా ఏకాదశి ఉపవాసం చేసే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ముక్తిని, పుణ్యాన్ని అన్నింటినీ ఏకకాలంలో మూట కట్టుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇక మరో సందేహం. ప్రతి వ్యక్తిలోనే 6 రకాల దోషాలు ఉంటాయని నీతి శాస్త్రం చెప్తుంది కదా, ఏమిటి ఆ 6 రకాల దోషాలు? వాటిని తొలగించుకునే మార్గాలు ఏంటి? షడ్దోష పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత నిద్రా తంద్రా భయం క్రోధం ఆలస్యం దీర్ఘసూత్రత అని చెబుతుంది నీతి శాస్త్రం. అయినా ప్రతివాడిలో 6 దోషాలు ఉంటాయి. మొట్టమొదటి దోషం నిద్ర. ఈ నిద్రను నువ్వు జయించగలిగితే ప్రపంచాన్ని జయించవచ్చు. అందుకే అర్జునుడిని గుడాకేశైన భారత, గుడాకేశుడు అంటారు. గుడాకం అంటే నిద్ర. నిద్రను జయించిన వాడు కనుకనే విజయుడై ప్రసిద్ధి చెందాడు. గాంధీ మహాత్ముడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు ఏదో పొరుగురికి వెళ్ళటం కోసం. ట్రైన్ అర్ధరాత్రి 2 గంటలకు, కానీ 2 గంటలు లేట్ అని చెప్పారు. అంటే తెల్లారుజామున 4 గంటలకు వస్తుంది. ఆయన వెంటనే పోగానే పడుకున్నారు. ఖచ్చితంగా 3 గంటల 59 నిమిషాలకు లేచారు. నిద్రను జయించాడు కనుకనే అఖండమైన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని అందించడంలో కృతకృత్యం కాగలిగాడు. కాబట్టి మొట్టమొదటిది నిద్రా దోషాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చెయ్యి. మరి మేము 8 దాకా నిద్రపోతున్నాం అంటే ఎందుకని 8 దాకా నిద్రపోవాల్సిన అగత్యం ఏర్పడుతోందంటే అర్ధరాత్రి దాకా మేల్కొంటున్నారు కనుక. కాబట్టి ఈ నిద్రా దోషం నుంచి బయటపడాలి అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ది మ్యాన్ వెల్దీ వైస్. ఎక్కడైతే నిద్ర ఉంటుందో అక్కడ తంద్ర అంటే బద్ధకం. మీరు మెలకు వస్తుంది, అమ్మ వంటింట్లో పనులు చేసుకుంటుంటుంది, నాన్నగారు సంధ్యావందనం చేస్తూ ఉంటారు, ఇవన్నీ మీరు గమనిస్తుంటారు, కానీ మీరు లేవరు. ఇదే బద్ధకం అంటే. నిద్ర చెల్లెలే బద్ధకం. నిద్ర తంద్ర ఎక్కడైతే ఈ 2 ఉంటాయో అక్కడ భయం చేకూరుతుంది. ఎందుకంటే మీరు 7 ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా 6:30 దాకా నిద్రపోతూనే ఉన్నారు. 6:30కు పూర్తి జాగ్రత్తతో లేస్తారు, కానీ సమయం అయిపోయిందన్న భయం కలుగుతుంది. ఈ భయము మీలో కోపాన్ని కలిగించి మీరు వెంటనే అమ్మ లేపమన్నా నువ్వు లేపలేదని అమ్మను కూడా నిందించే ప్రయత్నం చేస్తారు. అమ్మ దాకా ఎందుకు, మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు. ఐ మీన్ ఈడియట్, ఐ వుడ్ హ్యావ్ నాట్ వేకప్ లేట్ ఇన్ ది నైట్ అని అప్పుడు అనుకుంటారు. ఇది కోపం. నిద్ర, తంద్ర, భయము, కోపము ఈ 4 ఉన్నాయని టైం రాకుండా ఉంటుందా? టైం గడిచిపోతూనే ఉంటుంది. సూర్యుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు. అందుకని ఆలస్యం అవుతుంది. ఎప్పుడైతే ఆలస్యం అవుతుందో వెంటనే మీరు ఏమనుకుంటారు, అరే 7కి ఆఫీస్లో ఉండాలి, కాలేజీలో ఉండాలి, ఇక్కడే 7:30 అయింది, ఇంకేం వెళతాను అని మరునాటికి ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. ఇలా ఈ 6 లక్షణాలకు మూలమైన నిద్రను జయించగలిగితే బద్ధకాన్ని వదిలి భయాన్ని వీడి కోపం రాకుండా సమయానికి కార్యక్రమాన్ని నిర్వర్తించే అద్భుతమైనటువంటి లక్షణం నీ సొంతమవుతుంది. అందుకే అర్జునుణ్ణి గుడాకేశుడని, కృష్ణుణ్ణి హృషికేశుడు అంటారు. హృషికములు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకు ప్రభు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అంటే ఈ 6 లక్షణాలను నీకుండి దూరంగా చేసుకోవాలి. తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి అన్న శ్లోకంతో సుందరకాండ ప్రారంభమవుతుంది రామాయణంలో. అంటే అర్థమేమిటి అంటే రావణుని చేత ఎత్తుకుపోబడినటువంటి సీతమ్మ యొక్క జాడ తెలుసుకోవటం కోసం శత్రుకర్షణుడైన ఆంజనేయుడు దివ్య పురుషులు వెళ్ళిన మార్గంలో వెతుకుటకు బయలుదేరాడు అని అర్థం. ఇక్కడ ఆంజనేయుడిని శత్రుకర్షణ అన్నాడు. శత్రుకర్షణ అని ఎందుకన్నాడు అంటే ఈ 6 దోషాలను ఆయన జయించాడు కనుక
ఆయనను ఆంజనేయుడను, సుందరుడను, హనుమాను అనకుండా శత్రుకర్షణ అని అక్కడ సంబోధిస్తూ మనకు వాల్మీకి ఏం తెలియజేస్తున్నాడు అంటే, హనుమలాగా నువ్వు కూడా అద్భుతమైన ప్రావీణ్యంతో కార్యక్రమాలన్నీ సాధించాలి అని భావిస్తే శత్రుకర్షణుడిగా మారవయ్యా. ఈ 6 దోషాలను నీ నుంచి దూరం చేసుకో. కాబట్టి నిద్రను, తంద్రను, భయాన్ని, క్రోధాన్ని, ఆలస్యాన్ని జయించి పోస్ట్ పోన్మెంట్ని ఆపేసి కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కరో. కానీ ఇప్పుడేమంటున్నారు? ఆజ్ కా కామ్ కల్ కరో, కల్ కా కామ్ పర్సో, ఇతనా భీ క్యా జల్దీ హై ఆరో ఆగే పడే హై బర్సో అంటూ చాలా టైం ఉంది సంవత్సరంలో, ఇప్పటి నుంచే ఎందుకు చదవాలి, పరీక్షలప్పుడు చదువుదాంలే, అప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూద్దాంలే అన్న యువత యొక్క ఆలోచన సుందరకాండ పారాయణ ద్వారా నీతి శాస్త్రంలో ఉన్న అద్భుతమైన ఈ నిత్య జీవిత సత్యాలను తెలుసుకుంటూ సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేయగలిగినప్పుడు అద్భుతమైన భారతం మన కళ్ళ ముందు ఆవిష్కరింపబడుతుంది. గురుగారికి మరో సందేహం. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో 108 దివ్య దేశాలకు చాలా ప్రత్యేకత ఉందని అంటారు కదా, ఏమిటా 108 దివ్య దేశాలు, అవి ఎక్కడున్నాయి? శ్రీ మహావిష్ణువు యొక్క మాహాత్మ్యము ఈ దివ్య దేశాలలో అద్భుతంగా ప్రదర్శితమవుతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని చోట్ల స్వామి పడుకొని దర్శనమిస్తారు, కొన్ని చోట్ల నిలబడి దర్శనమిస్తారు, కొన్ని చోట్ల తూర్పు ముఖంగా ఉంటారు, కొన్ని చోట్ల ఉత్తరముఖంగా ఉంటారు. ఇలా అనేక విధాలుగా తన తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటారు. రంగనాథ స్వామి దేవాలయానికి వెళితే శేషతల్పశాయి మీకు దర్శనమిస్తాడు. తిరుపతి క్షేత్రానికి వెళితే కూర్చుంటే నిలబడటానికి సమయం అవుతుందన్న ఆలోచనతో వెంకటేశ్వర స్వామి కట్టి వరద హస్తాలను చూపుతూ నా పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను ప్రతి క్షణం కాపాడతాను. నైమిషారణ్యం వెళితే వన రూపంలో అద్భుతంగా అక్కడ ప్రవేశించిన ప్రతి వారికి ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాడు. మరి ఈ క్షేత్రాలు 108 ఉన్నాయి. దాంట్లో 84 క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి, కేరళలో 11 క్షేత్రాలు ఉన్నాయి, యూపీలో 4 ఉన్నాయి, ఉత్తరాఖండ్లో 3 ఉన్నాయి, ఏపీలో 2 ఉన్నాయి, గుజరాత్లో 1 ఉన్నది. ఇవన్నీ భారతదేశంలో ఉన్న 105 క్షేత్రాలైతే నేపాల్లో ముక్తినాథ దేవాలయం అద్భుతమైన దేవాలయం, అక్కడికి వెళ్ళటం కూడా చాలా కష్టమే. అవి 106. మరి 108 అన్నారు కదా, మిగతా 2 ఏమిటంటే క్షీరసాగరం 107, వైకుంఠం 108, ఆ స్వామి యొక్క సాయుధ్యం. ఇలా ఈ అన్ని క్షేత్రాలలో ఉన్న అద్భుతమైన విష్ణు మహాత్యాన్ని నువ్వు గుర్తించి ఆయనను సేవించగలిగితే చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుత్యతే అన్న సత్యాన్ని విష్ణు రూపంగా గ్రహించి యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమహి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమే న ప్రణశ్యతి అన్న భగవద్గీత శ్లోకంలోని ఆంతర్యాన్ని, అందరిలో ఉన్నది ఆ పరమాత్మే, ఆ పరమాత్మలోనే అన్ని భూతాలు ఉన్నాయన్న సత్యాన్ని నువ్వు గుర్తించగలిగితే వైకుంఠ ప్రవేశం నీకు దొరుకుతుంది. అక్కడ ఆ స్వామి సమక్షంలో జీవితాంతం ఆనందంగా ఉండవచ్చు, ఎల్లకాలము ఆనందానుభూతిని పొందవచ్చు అన్న నమ్మకమే దివ్య క్షేత్రాల ఆవిష్కరణలోని ఆంతర్యం తల్లి. గురుగారు, కాశ్యాంత మరణం ముక్తి అంటారు కదా, ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? భవు భవానీ భక్త భావ సంభవ వైరి భవరోగ భంజనున్ పాలనయను భోగి ప్రదుని భోగి భోగి రాజ విభూషు భూనభో దివ్యప్తు భువన వంజు భాగీరథి మౌళి భగవిద్విపాటుని భూషితాంగుని భస్మభూతి విభుని భామినీ సువిలాసార్థు వామ భాగు భక్తితోడ భజింపరో భవ్యమతులు భావనా భాజులకతడు ఫలములసగు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు అంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో. కాశీ అంటే అద్భుతమైన క్షేత్రం. ప్రళయకాలంలో కూడా తన త్రిశూలం మీద ఆ కాశీ పట్టణాన్ని కాపాడి అక్కడున్న వారిని చల్లగా చూస్తాడు సదాశివుడు. మొత్తం భూమండలంలో మొట్టమొదట ఆవిష్కరింపబడిన క్షేత్రం కాశీ క్షేత్రం. అందుకే కాశ్యాంతు మరణాన్ ముక్తి అంటే అర్థము, కాశీలో కనుక నీవు
నీ దేహాన్ని త్యాగం చేసి అక్కడ నీ అంతిమ సమయాన్ని గడపగలిగితే ప్రాణం వదిలేస్తున్న ప్రతి జీవుడి యొక్క చెవిలో శివుడు వచ్చి పంచాక్షరి మంత్రాన్ని చెప్పి తనలో ఐక్యం చేసుకుంటాడు. అదే కాశ్యాంతు మరణాన్ముక్తి. అందుకే వానప్రస్థానికి వచ్చినటువంటి గృహస్థులంతా కూడా తమ అవసాన దశ అంతా ఆ పరమేశ్వరుడి యొక్క సాన్నిధ్యంలో కొనసాగాలన్నటువంటి ఆలోచనతో కాశీకి వెళ్ళి అక్కడ నిత్యము విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటూ గంగా స్నానం చేస్తూ జీవితాన్ని పునీతం చేసుకోవాలన్న ఆలోచనతో అక్కడ ఉంటారు. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆయన ఎవరైతే కరుణించాలనుకుంటారో వాళ్ళు అవసాన దశలో అక్కడ ఉంటారు. చాలా కాలం అక్కడ ఉండి ఏదో ఒక్కరోజు వాళ్ళకి అనిపిస్తుంది ఇంటికి వెళ్ళి మా వాళ్ళని ఒక్కసారి చూసేద్దామని. అప్పుడు వాళ్ళు స్వగ్రామానికి రాగానే అక్కడ ఆ సదాశివుడు తన లీలను ప్రకటిస్తాడు. కనుక కాశీలో నిరంతరము గంగా స్నానం చేస్తూ కాలభైరవుడి ద్వారా సంరక్షింపబడుతున్నటువంటి అద్భుతమైన ఆ క్షేత్రంలో విశ్వేశ్వరుణ్ణి ఆరాధించగలిగితే జీవితం ధన్యమవుతుందని కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నటువంటి ఆర్యోక్తికి అంతరార్థం. గురుగారు, ఇక మరో సందేహం. జాతక చక్రం పరిశీలిస్తుండేటప్పుడు లగ్నం రాశి అని పేర్కొంటూ ఉంటారు కదా, లగ్నం రాశికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలియజేస్తారా? మానవ జీవితం అంతా గ్రహముల యొక్క ప్రభావముతో ముందుకు నడుస్తుంది అన్నది భారతీయుని యొక్క నమ్మకం. స్పేస్, టైం, మ్యాటర్ అని మూడింటిని ప్రతిపాదించిన ఐన్స్టీన్ కూడా కాలాన్ని నిర్వచిస్తూ భూమి ఆకర్షణ ఉన్నంతకాలం, గ్రహముల ప్రభావం జీవుడి మీద ఉన్నంతకాలం కాలానికి ఉనికి ఉంటుంది అని తెలియజేశాడు. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాను అంటే, మ్యాటర్ అంటే జీవుడు భూమి మీద ఉన్నాడు. ఆయన మీద అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహముల ప్రభావం ఉన్నది. ఈ ప్రభావాన్ని ఎలా మనం లెక్కించాలి? ఎందుకంటే భూమి 24 గంటల్లో 12 రాశులను చుట్టొస్తుంది. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళటానికి 2.5 రోజులు పడుతుంది. సూర్యుడికి 1 నెల రోజులు పడుతుంది. ఇప్పుడు ప్రతి జీవుడు భూమండలం మీద అవతరించే సమయంలో ఆ సమయము ప్రాంతము పట్టి లగ్నం నిర్ణయింపబడుతుంది. ఎందుకంటే అతను పూర్వజన్మలో చేసుకున్న కర్మముల యొక్క ఫలితాన్ని అనుసరించి ఎక్కడ పుట్టాలి, ఏ ఇంట పుట్టాలి, ఎలా పుట్టాలి అన్న నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఆత్మ దేహంలోకి ప్రవేశించేటువంటి ముహూర్తాన్ని లగ్నం అని నిర్ణయించడం జరిగింది. ఇది 2 గంటలే ఉంటుంది. 12 రాశులు 24 గంటలు కనుక ఒక్కొక్క రాశి 2 గంటలు. ఇలా లగ్నం అంటే జాతకుని యొక్క పుట్టిన సమయము ప్రాంతమును బట్టి నిర్ణయించేటువంటి స్థానము. దీన్ని అనుసరించే మిగతా స్థానాలన్నీ నిర్ణయింపబడతాయి జాతక చక్రం. లగ్నం ఏదైతే అది మొదటిది, తర్వాత ద్వితీయ భావం కుటుంబము, ధనము, వాక్కు, తృతీయము భ్రాతృస్థానం, చతుర్థము విద్యాస్థానం. ఇలా లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మిగతాన్నింటినీ గణించడం జరుగుతుంది. మరి రాశి అంటే చంద్రుడు ఆ సమయంలో ఏ రాశిలో ఉన్నాడో అది అతని రాశిగా పరిగణింపబడుతుంది. కొంతమందికి రాశి లగ్నము ఒకటే అవుతాయి. కారణం ఆ సమయంలో చంద్రుడు కూడా అదే ప్రాంతంలో ఉంటే, అదే రాశిలో ఉంటే లగ్నము రాశి ఒకటే అవుతాయి. ఇక లగ్నాన్ని అనుసరించి జాతకుని యొక్క బాహ్యమైనటువంటి వ్యవహారాన్నంతా చెప్పవచ్చు. అతని మానసిక స్థైర్యము, కుటుంబము, ధనము ఇలాంటివన్నీ మనం లగ్నాన్ని అనుసరించి చెప్పవచ్చు. రాశిని అనుసరించి చెప్పేటప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన ఎమోషన్ నేచర్ ఎలా ఉంటుంది అనేది రాశిని అనుసరించి చెప్పటం జరుగుతుంది. కనుక లగ్నము, రాశి రెండూ కూడా జాతకుడి యొక్క జీవితాన్ని గణించేటువంటి జ్యోతిష్కుడు తప్పకుండా పరిగణనలో తీసుకొని ఆ లగ్నము యొక్క లక్షణాలను బట్టి, రాశి యొక్క వ్యవహారాన్ని బట్టి తెలియజేయటం జరుగుతుందమ్మా. కనుక లగ్నము, రాశి
రాశి ఫలాలను చెప్పేటప్పుడు చంద్రలగ్నాథ కాబట్టి చంద్రుణ్ణి మొదటి రాశిగా తీసుకుని లెక్కించడం జరుగుతుంది. జాతక చక్రాన్ని గణించేటప్పుడు లగ్నాన్ని మొదటి రాశిగా తీసుకొని చేయటం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన విజ్ఞానము. దీన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే వచ్చే సమస్యలు ఏమిటో ముందరే ఊహించి వాటికి కావలసిన నివారణోపాయాలు చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపే అవకాశం ఋషులు మనకు అందించిన అద్భుతమైన అదృష్టం. తెలుసుకుందాం, జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేద్దాం. కర్మయోగం, కర్మ సన్యాస యోగం, ఈ రెండిటిలో ఏది ఉత్తమమైనది? ఈ ప్రశ్న అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు. ఎందుకంటే పాండవ కౌరవ సైన్యాలన్నీ యుద్ధానికి సన్నద్ధమైన ముహూర్తంలో అక్కడ ఉన్న తండ్రులను, తాతలను, గురువులను చూసి ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిధిన మానస. ధనుర్బాణాలన్నీ కిందపడి ఏడుస్తూ కూర్చుంటాడు. అలా కూర్చున్న అర్జునుడికి మొట్టమొదట ఆత్మజ్ఞానం అంటే నజరాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే అంటూ నువ్వు ఎవరిని చంపడం లేదు, వీళ్ళంతా నిన్న ఉన్నారు, ఇవాళ ఉన్నారు, రేపు ఉంటారు అంటూ అద్భుతమైన ఆత్మ విద్యని చెప్పేశారు. అంటే మరణశయ్య మీద ఉన్నవాడికి పాము విషాన్ని ఔషధంగా ఇచ్చినట్టు యుద్ధం చెయ్యను, వీళ్ళందరినీ నేను చంపను అంటున్న అర్జునుడికి నువ్వు కాదయ్యా చంపేది, అసలు ఆత్మకు చావు లేదన్న విషయాన్ని చెప్పిన తరువాత క్షత్రియుడికి యుద్ధాన్ని మించిన అదృష్టం ఇంకొకటి దొరకదు, కాబట్టి వీళ్ళందరినీ చంపేయమంటూ యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేశాడు. తర్వాత స్థిత ప్రజ్ఞ లక్షణాలు చెప్పాడు. అర్జునుడికి ఒక రకమైనటువంటి సందేహం కలిగింది. ఒక పక్కన అందరూ ఎప్పుడు ఉంటారంటాడు, ఇంకో పక్కన యుద్ధానికి మించినటువంటి అవకాశం లేదు, వాళ్ళని చంపమంటాడు. ఇంకో పక్కన దుఃఖేశ్వను ద్విగ్నమహనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అంటాడు కృష్ణుడు. అంటే ఏమి జరిగినా చలించకుండా ఉన్నవాడే నిజమైన స్థితప్రజ్ఞుడు. అలా ఉండమంటాడు. ఇప్పుడు నేను యుద్ధం చెయ్యాలా మానేయాలా అని కర్మను ఆచరించటం గొప్పదా, కర్మను వదిలేయటం గొప్పదా? సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం శంససి యచ్చేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. నువ్వు ధనుర్బాణాలన్నీ పడేసి కర్మ సన్యాసం చేయమంటావా, లేదు బాణాన్ని ఎక్కుపెట్టి యుద్ధం చేస్తూ కర్మయోగాన్ని చేయమంటావా? ఏదో ఒకటి తేల్చి చెప్పు, రెండు నువ్వే చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అనగానే సన్యాసం కర్మయోగంచ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. నాయన, కర్మ సన్యాసము కర్మయోగం రెండు గొప్పవే, కానీ కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది. ఎందుకంటే న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసరిదేవా సిద్ధి సమధి గచ్చతి. ఎందుకంటే కర్మలను ఆచరించకుండా కర్మ సన్యాస యోగం నీ వల్ల కాదు. కర్మలనన్నీ వదిలేసినంత మాత్రాన నువ్వు సన్యాసం తీసుకున్నట్టు కాదు. నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత్ కార్యతే హవశకర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. అంటే అర్థము, నీ మనసు ఒక్క క్షణం కూడా ఊరికే ఉండదు, ఏదో పని చెయ్యాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. కాబట్టి నీ స్వభావాన్ని అనుసరించి నువ్వు నీ కర్మలను ఆచరిస్తూ ఉంటావు. స్వభావము అంటే సత్వరజస్తమో గుణములతో కూడినది. సత్వగుణం ప్రధానమైతే తెల్లవారుజామున నిద్ర లేచి యోగం చేసుకుంటూ ఆచరణ చెయ్యాలి అన్న ఆలోచన కలుగుతుంది. రజోగుణం ప్రాధాన్యంతంగా ఉంటే ఆ టైంలో లేచి ఆటలాడుకోవాలనిపిస్తుంది. తమోగుణం ప్రధానంగా ఉంటే ఎంత పొద్దెక్కినా నిద్రపోవాలనిపిస్తుంది. కనుక నీవు సత్వగుణ ప్రధానంగా కర్మలను ఆచరించి గుణాతీతమైన స్థితికి చేరుకోవాలి అంటే కర్మయోగానికి మించిన సాధన లేదు అంటూ కర్మయోగం యొక్క విశిష్యతను అర్జునుడికి కృష్ణుడు తెలియజేసి యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేశాడు. అందుకే భారతీయ జీవన విధానంలో యజ్ఞయాగాది కర్మలకు, నిత్య నైమిత్తిక కర్మలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అవి వద్దు, అవసరం లేదు అని చెప్పిన బౌద్ధం లాంటి మతాలు భారతదేశంలో పుట్టినా ఇక్కడ ఉండలేకపోవడానికి కారణం ఏమిటి అంటే కర్మను నిరసిస్తే భారతదేశంలో వాడికి స్థానము ఉండదు. కనుక కర్మయోగమే కర్మ సన్యాస యోగము కంటే ఉత్కృష్టమైనది అన్న సత్యాన్ని శ్రీకృష్ణుడు
అర్జునునికి చెప్పి యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేసి భారత యుద్ధంలో అధర్మాన్ని అంతం చేసి ధర్మ సంస్థాపన చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని తాను చెప్పిన వాక్యాన్ని రుజువు చేశాడు. గురుగారు కర్మ చేయాలని అంటారు, కానీ ఫలితం ఆశించద్దు అని అంటారు. అది ఎలా సాధ్యం అవుతుంది? నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. పరమాత్మ ఇదే మాట చెప్పారు. నేను కర్మలను ఆచరిస్తాను, కానీ నాకు దాని పట్ల కర్మఫల స్పృహ ఉండదు. కర్మఫల స్పృహ లేకపోవటం అంటే అహంకారము, మమకారము, ఆసక్తి, ఫలాపేక్ష. ఈ 4 లేకుండా నువ్వు ఏ కార్యక్రమం చేసినా అది నీకు బంధనం కాదు. ఉదాహరణకి మనం పిల్లివాడికి జన్మనిస్తాం తల్లిదండ్రులు. వాడు ఏం కావాలో వాడు నిర్ణయించాలా, మీరు నిర్ణయించాలా? మీరు వాడు అమెరికా వెళ్ళాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అన్న కోరికతో అతనిని ప్రతినిత్యము ఆ విధంగా కార్యోన్ముఖుణ్ణి చేస్తుంటే ఆసక్తి లేని అతను అలా కాకపోతే బాధ మీకా పిల్లవాడికా? కావాలని అనుకున్నది మీరు, అతను కాదు. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అంటాడు పరమాత్మ. నీవు కర్మ చేయటం మాత్రమే మీకు అధికారం ఉంది, ఫలాన్ని ఆశించకండి. ఎందుకంటే ఫలప్రదాత మీరు కాదు. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మత జడం. కర్మ అనేది జడమైనది. అన్ని కర్మలు ఆ పరమాత్మ యొక్క ఆలోచన ప్రకారమే నడుస్తాయి. నీ యొక్క ప్రయోజకత్వం కానీ నీ యొక్క ప్రతిభ కానీ ఏదీ లేదు అన్న భావనతో నువ్వు కర్మను ఆశ్రయిస్తే అహంకారము, మమకారము, ఆసక్తి, ఫలాపేక్ష ఈ 4 లేకుండా ఆచరిస్తే సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఆ పని అయినా కాకపోయినా ఎలాంటి మనోవికారము నీకు కలగదు. యోగ కర్మసు కౌశలం, ఎఫిషియన్సీ ఇన్ ప్రొఫిషియన్సీ ఈజ్ యోగా. అందుకే యోగస్థక్కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ అంటాడు. యోగంలో ఉండి కర్మను ఆచరించు, అప్పుడు అది నీకు బంధనం కాదు. ఇది గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని గడపగలిగితే ఎక్కడ బాధ అనేది మీ దరికి చేరదు. కారణం ఫలాన్ని మీరు ఆపేక్షించట్లేదు కనుక, కర్మ చేయటం మీ బాధ్యత అని చేస్తున్నారు కనుక. ఇలా కర్మను ఆచరించే ప్రయత్నం చేస్తూ అద్భుతమైనటువంటి జీవనకి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.